आहा रंबा तुम मुझसे शादी करो నిన్ను భారతదేశానికి రాణి చేస్తాను మన పిల్లల్ని రాజుల్ని చేస్తాను స్కామ్లలో ముంచుతాను వచ్చేయి రంబా ఐ లవ్ యూ బంబా నాయన ప్రసాద్ నీ భవితవ్యం చివరిలో తెలుస్తుంది తర్వాతి పాపి నమ్మది వీరప్పు నాకు తెలుసు ఇప్పుడు నేను రంబని పడగొట్టి తన మెడలో తాళి కట్టి తన చేయి పట్టుకొని భూలోకానికి తీసుకెళ్తాను ఎవరిని కొట్టనవసరం లేదు నాయన నీ పాటికి అంతా బ్రహ్మత్వం ఏం చేస్తున్నావు నాయన ఏం లేదు తన నడుము కొలతలు తీసుకుంటున్నా తనకి వడ్డాలు చేయించాలి కదా తనని నిలువెత్తు బంగారంలో ఉంచేద్దాం అనుకుంటున్నా అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అర్థాలే ఆయన అక్కడే అన్న అర్థాలు లేవు నచ్చలేదు అని మాత్రమే అర్థం అక్కడ కూర్చో తర్వాత సార్ సార్ ఒక క్వార్టర్ మందం ఇప్పించండి సార్ ప్లీజ్ ప్లీజ్ ఇది భూలోకంలో బారనుకున్నావా యమలోకంలో జరపాలి ఇక్కడ ఏమిచ్చినా ఆయనే ఇవ్వాలి సార్ సార్ వాళ్ళు మందుని ఇప్పించారు ఏముందా మందు అంటే మూడు అంటాడేది ఇక్కడ ఉందా ఏ రూమ్లో సార్ ఏముందా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు ఆయన కూర్చో తర్వాతి పాపి నామదే బాడెన్ ఏవి ఎత్తుగా ఉన్నా కూల్చేయడం ఈయన గారి ప్రభు ఎందుకైనా మంచిది మీ గురించి హైట్ తగ్గించుకోండి చాలామంది మానవులను చంపి మన పని సులువు చేశారు నాయన ఇది రన్నింగ్ ట్రాక్ అనుకున్నావా అలా పరిగెడుతున్నావు ओबामा मैं तेरे को दुश्मन मैं तेरे को वो सब मेरे पीछे అందుకే పరిగెడుతున్నావా
టాలెంట్ అక్కడే కాదు నాయన, నంబర్ చూపించు. నాకు 100 మంది బీవీలు ఉన్నాయి. ఒక్కొక్క బీవీకి ఒక్కొక్క దేశం రాసిచ్చిన. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నిన్ను భూలోకానికి, యమలోకానికి, ఇంద్రలోకానికి అన్నిటికీ రాణించేస్తా. నన్ను నికా చేసుకుంటాయి. ఏ చిక్ని क्या बोलते हैं रे तू? ఏముంటా? తరువాతి పాపి నామదే నిత్యానంద్. ఎప్పుడూ ఆనందంగా ఉంటానంటాడు, కానీ ఎవరితో ఆనందంగా ఉంటాడో తెలియదు. ఇంతకీ ఆడనా మొగనా కూడా తెలియదు. ఆడ మోగ వచ్చి చిక్కులెత్తి వీధించి భక్తులనే ప్రేమిస్తుంటే చేసి కుండీలా కట్టేసి అయిపోను కొనుక్కుంటుంటే అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. స్వామి, రంభను ఆశీర్వదించండి. దేవి నిత్యం ఆనందంగా రసిత నిత్యం ఆనందాన్ని ప్రసాదిస్తాను. నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. ఈ జన్మ మీరే నా స్వామి. నా ప్రాణమంతా నీకే ఇస్తానాతో వస్తావా? నీతో వస్తానే నీతో వస్తానే నీ గుండెల్లో నా గూడే కడితే నీతో వస్తానే. ఆహా, రంభ స్వామిని వరించింది. ఆనందం, మహదానందం. పెళ్లికి ఏర్పాట్లు చేయండి. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి
ఇలా సరదాగా సాగిపోతున్న యమలోకంలో ఒక చిన్న ట్విస్ట్ ఉందంటోయ్. అది మన అగ్గిపుల్ల స్వామి ఎంట్రీతో మొదలవుతుంది. నారాయణ 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 నారాయణ. నారద మహామునికి ప్రణామం. ప్రణామం యమధర్మరాజా. ఎప్పుడు యమలోకంలో పాపల ఆర్తనాదాలతో భీతిల్లే యమలోకంలో ఈ పెళ్ళి భాజంత్రాలు ఏంటి ఇది సందడిగా ఉంది. మీరు మంచి శుభశంలో వచ్చారు నారద మహర్షి. ఈరోజు రంభకు స్వయంవరం, రంభ నిత్యానందకి వివాహం. రంభ ఏంటి, రంభకి స్వయంవరం ఏంటి? ఇప్పుడు దేవలోకం నుంచి రంభ నాట్యాన్ని తిలకించి వస్తున్నారు. ఇదేదో మాయావి కుట్రలా ఉంది.